తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మార్చి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు రూ. 4,016 ప్లస్ రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఈ ఏప్రిల్ నెల 28, 30వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా ఈ పెన్షన్ డబ్బులు ఈ రోజు నుంచి జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా కేవలం ఈరోజు వచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 22 జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకైతే ఉన్నారో వివిధ రకమైన 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇటు పోస్ట్ ఆఫీసుల ద్వారా దాంతో పాటుగా ఇటు బ్యాంకుల ద్వారా పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలోనైతే ఈ ఆసరా పెన్షన్ డబ్బులు రూ. 2,000 తీసుకునే వారికి రూ. 4,016 తీసుకునే వారికి రూ. 6,016 కొత్త ఆసరా పెన్షన్ డబ్బులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి రూ. 2,500 ఏడాదికి దాదాపు రూ. 30,000 మహాలక్ష్మి పథకం డబ్బులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనైతే ఉంచుకోండి. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రూ. 4,016 6,016 కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఊహించినప్పటికీ మనకి ఈ నెల కూడా అదే తిరిగి పాత పెన్షన్ డబ్బులని మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి అప్డేట్స్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. తెలంగాణలో ఈ రూ. 4,016 పెన్షన్ డబ్బులనే మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు. ఇక అవే పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు ఈ నెల చివరి ఆఖరిలో నుంచి అయితే జమ చేయనున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు మన రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఏదైతే ఏప్రిల్ నెల దాదాపు 29, 30 తారీఖు నుంచి అయితే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తాన్ని డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్రంలో ఈ నెల చివరి ఆఖరిలో నుంచి మే నెల 10వ తారీఖు, మే నెల 5వ తారీఖు వరకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఇవన్నీ ఇలా ఉండగా రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద రూ. 2,500 ఈ 2 కొత్త పథకాలు మరి ఎప్పటి నుంచి జమ చేస్తారని ఊహించినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి వారికి రాబోతున్నటువంటి మే నెల లేదంటే జూన్ నెల 2వ తారీఖు నుంచి అయితే రాష్ట్రంలో ఈ 2 కొత్త పథకాలను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.